మన స్వభావం ఎలా ఉంటదో, మన జీవితం అలా ఉంటుంది. ఎలా ఉండాలి మన స్వభావం? ఎలా ఉండాలంటే శాంతిగా ఉండాలి. రౌద్రంగా ఉండకూడదు. కలగాపులగంగా ఉండకూడదు గుణాలన్నిటితోటి. ఎప్పుడు శాంతియుతంగా ఉండాలి. మన స్వభావం ఎలా ఉండాలని అనుకుని మనం శాంతి పొందుతూ ఉండాలి. మనం సహజంగా శాంత స్వభావమే మనుషులందరూ కూడా తెలిసో తెలియకో శాంతినే కోరుకుంటారు. శాంతంగానే ఉంటారు. కానీ ఏమవుతది, ఇప్పుడు తేలుందనుకోండి, దాని స్వభావం ఏంటి? అది నీళ్ళలో పడినా, లేకపోతే ఏదైనా పక్క నుంచెల్లి మనం సహాయం చేసి దాన్ని బయటికేద్దామని చేయి పట్టి గెంటామనుకోండి కాటేసేస్తుంది, కరుస్తుంది. తేలు స్వభావం అది. అలాగే మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంటది. మనలో ఈ స్వభావం ఉంది, ఈ గుణం ఉంది, ఇలా ఉన్నాం అని తెలుసుకోవాలనమాట. తేలిని మనం సేవ్ చేయాలని, మనం కాపాడాలని ప్రయత్నం చేసినా అది కుదరదు. అలాగే మనుషులు కూడా ఉంటారు. ఇలా చేస్తున్నామే, మనకు ఉపకారం చేసినోళ్ళని మనం అపకారం చేస్తున్నాం. లేదా ఈ ఈ స్వభావాలన్నీ గుర్తెరగాలి. ఇతరుల్లో ఉంటాయి, మనం గమనిస్తాం. కొందరు ఎన్ని సార్లు మనం ఆళ్ళతో మంచిగున్నా కాటేసి గుణం చూపిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆళ్ళ స్వభావాన్ని మనం మంచిగా ఉన్నాం, ఆళ్ళు అలాగే ఉంటున్నారని మనం కూడా ఆళ్ళ నుంచి ఆ గుణం తీసేసుకుంటాం తెలియకుండానే. అది ఎలా చేస్తుంది నన్ను, వాళ్ళు అలా చేస్తున్నారు, నేను కూడా అలా ఎంచుకుండాలి, మంచిగా ఎంచుకుండాలి. ఏ! నేను కూడా అని స్వభావం మార్చేసుకుంటాం. ఆ స్వభావం ఎప్పుడు మార్చుకోకూడదు. ఆళ్ళెలా ఉన్నా మనం మనంగానే ఉండాలి. మన స్వభావాన్ని మార్చుకునే పనే లేదు. మనం ఏం చేయాలి? ఇతరుల స్వభావాన్ని తీసుకొని మన స్వభావాన్ని మర్చిపోతాం. అలా తీసుకోకుండా ఇతరులు ఎలా ఉన్నా మన స్వభావం క్షమించే గుణంగా ఉండాలి. ఆళ్ళెలా అంటే ఉండనివ్వండి, ఏం పోయింది? మనం క్షమతోనే ఉండాలి. మన స్వభావాన్ని పాడు చేసుకోకూడదు. ఎవరో చూడలేదనుకుని మన స్వభావం మార్చుకోకూడదు. ఎవరో మారట్లేదు, మనం మంచిగా ఉంటున్నాం, ఆళ్ళెలా ఉన్నారని మన స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు. ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, పోన్లే అని మనం తేలిగ్గా తీసుకోవాలి. అంతేగాని మనం అదే పని పెట్టుకొని మనల్ని అలా అన్నారు, మనల్ని ఇలా అన్నారని మనం ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. చాలా బరువైపోద్ది అలా అనుకుంటే. తేలిగ్గా తీసుకుంటే తేలిగ్గా ఉంటారనమాట. చాలామంది మనల్ని చూసి వారి స్వభావాన్ని మార్చుకుంటారు. మనం మంచిగా ఉన్నామనుకోండి, చూడు ఎవరినైనా కొంచెం మంచిగా ఉన్నోళ్ళు ఆవిడ ఎంతో ఓర్పు, సహనం, ఎంతో ఓర్చుకుంటారు, ఎంతో మంచివారని మనం చెప్పి కొంచెం ఆళ్ళ ద్వారా వాళ్ళు మంచి గుణాలని మార్చుకుంటారు. వాళ్ళ కఠిన స్వభావాన్ని మార్చుకుని, ఆ శాంతియుతమైనటువంటి ఆ స్వభావాన్ని తెచ్చుకుంటారు. అలా ఉండాలి కానీ మనం మన స్వభావాన్ని, సహజ స్వభావాన్ని మంచిని వదులుకొని ఇతరుల చెడ్డని మనం తీసుకోకూడదు. ఇతరుల స్వభావాన్ని గట్టిగా తీసుకోవడం వల్ల మానసిక కష్టాలొస్తాయి. ఇతరులు అలా ఉన్నారని మనం కూడా అలా ఉన్నామనుకోండి, ఆళ్ళు బానే ఉంటారు, మనకు మానసిక కష్టాలొస్తాయి. ఆకలుండదు, నిద్రుండదు, మొత్తం విశ్రాంతి పోద్ది. ఎన్నో భయాలు పెట్టుకుంటాం. అనవసర భయాలు ఎన్ని పెట్టుకుంటామంటే, వీటి నుంచి విముక్తి కలగాలంటే ఎన్ని భయాలో మనుషులకి. వ్యాధుల భయం, ఆ భయం, ఈ భయం, ఎన్ని భయాలో ఉంటాయి. వీటి నుంచి మనకి విముక్తి కలగాలంటే ఈ భయాల నుండి, ఈ భావాల నుండి, ఏదైతే ఈ భయాలు, ఈ అనుకోని లేని విషయాలు కూడా ఊహించేసుకొని భయపడతాం. ఈ విషయాల నుంచి విముక్తి కావాలంటే సద్భావం పెట్టుకోవాలి, మంచి భావాలు పెట్టుకోవాలి. దేవుడి కథలు వినాలి, లేదా మంచి కథలు వినాలి. పురాణాల్లో మంచి మంచి ఘట్టాలయ్యి ఉంటాయి, అన్నీ వినాలి. అప్పుడు మన స్వభావం తప్పకుండా మారిపోద్ది. అందులోంచి ఏదో ఒకటి పని చేస్తది మనకి. అందుకే అలా మార్చుకోవాలి కానీ మనం అందులోనే ఉండిపోకూడదు. ఎప్పుడు తేలిగ్గా ఉంటాం. ఈ శరీరం పోతుందేమోని అదో భయం. ఎక్కడైనా ఎవరైనా పోయారనుకోండి, అది చూసొచ్చామంటే ఈ శరీరం మనం పోతామేమో అని అదో భయం పట్టుకుంటది. ఈ శరీరం పోతుందనే భయం ఇంత అంతా కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటది. అప్పుడు ఏం చేయాలి మనం? ఈ శరీరం పోయేదే. ఎవరికి ఆళ్ళెలా పోయారో రేపు మనం పోతాం. కానీ ఇది ఆత్మ, ఆత్మ అన్నాం మనం. ఇది ఆత్మకి చావులేదు. శరీరాలు మారుతా ఉంటాయి. ఇలాంటి జ్ఞానం ఎప్పుడు దొరుకుతుంది మనకి జ్ఞానం? ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆత్మ జ్ఞానం దొరుకుతది. అయి తెలుసుకున్నాం అనుకోండి, చాలా తేలిగ్గా ఉంటారు. ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. జనన మరణాలను తేలిగ్గా తీసుకుంటారు. ఆ దారిలో మనం వెళ్ళాలి. జ్ఞానమే దారి దానికి. దేహం నశించేదే మరి. ఇది నిజం. ఇలాంటి భావాలు తెలుసుకోవాలి. భగవంతుని నామస్మరణలో ఇలాంటి భయాలన్నీ తొలగిపోతాయి. అందరితో మంచిగా ప్రేమతో మన చుట్టూ ఉన్న 10 మందితో ఎంతో ప్రేమగా ఆళ్ళు పలకరించినా, పలకరించకపోయినా ఆ ప్రేమను మనం కురిపించామనుకోండి, మనం ఏం చేస్తాం, మన స్వభావంలో ఉండే అందరూ మనకు సహాయపడతారు. మనం మనం ప్రేమగా పలకరించి అందరితో మంచిగా ఉండి, వాళ్ళు చెడ్డ భావంతో ఉన్నా సరే మనం దాన్ని తీసుకోకుండా మంచిగా ఉంటే అందరూ మనకి సహాయ సహకారాలు అందిస్తారు. అందరూ మనతో బావుంటారు. కొన్నాళ్ళకి మారతారు, తప్పకుండా మారతారు. 10 మందితో మనం ఆ రకంగా మన సహజ స్వభావంతో, మంచితో, శాంతి స్వభావంతో మనం శాంతిగా ఉండి ఇతరులను కూడా శాంతిగా ఉంచాలి. ఆ శాంతే కావాలి మనకి. ఇది ఎంతో ఆనందం అనుభవం అవుతుంది. దీని ద్వారా ఏంటి?
అందరితో మంచిగా ఉంటే ఏముంటది అందరితో ఆనందం పంచుకుంటాం. గొడవగా ఉంటే గొడవలతో మనసు పాడు చేసుకుంటాం. ఈ శాంతిని మనం పొందుదాం.